హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం. సో ఇది ఓన్లీ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ మాత్రమే కాదు, ఇది యాక్చువల్లీ ఏమైంది అనేది దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్లీ గంభీర్ నేను లాస్ట్ ఈవినింగ్ ఒక ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఇది ఒక యంగ్ టీమ్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉందన్న మాట చెప్పారు. సో ఇదే గంభీర్లో యాక్చువల్లీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మా టీం అనేది ఖచ్చితంగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఒకవేళ కావాలని కూడా 2 days బ్యాటింగ్ అని చేయగలిగే టీం అయి ఉండాలి, లేదు 400 టార్గెట్ ఇచ్చిన చేసి చేయగలిగే టీం అయి ఉండాలని చెప్పాడు. సో ఆయన పైన ఆయన కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నది. యాక్చువల్లీ ఏమంటే ఆయనే ఫస్ట్ మాట అట్లా చెప్పి మళ్ళీ ఇప్పుడు యంగ్ జనరేషన్ మేము ట్రాన్సిషన్లో ఉన్నామనేది చాలా తప్పు. అండ్ యాక్చువల్లీ ఆయన చెప్పే కొండకొకరు మనం ఇంకొక విధంగా కూడా ఆలోచించుకుంటే ఇది నిజంగానే ట్రాన్సిషన్ టైం. ఎందుకంటే మన కేఎల్ రాహుల్కి ఒక డెసిగ్నేషన్ ఓపెనర్గా ఛాన్స్ ఇచ్చి ఇది ఎన్నో టెస్ట్ సిరీస్ మనం మాట్లాడుకుంటే నాకు తెలిసి ఇది పెద్ద థర్డ్ సిరీస్ 4th సిరీస్ అనుకుంటే, ఎందుకంటే ఆయనే ఖచ్చితంగా మనకి ఓపెనర్ బ్యాట్స్మెన్ ఛాన్స్ ఇచ్చేదైతే కేఎల్ రాహుల్కి ఇది చాలా తక్కువ టైం. అండ్ మనమేం గిల్లు అదే మనకి సెకండ్ రౌండ్ బ్యాట్స్మెన్ లాగా గిల్లిని సెకండ్ రౌండ్ బ్యాట్స్మెన్ కొన్ని సిరీస్లు ఇదేం పెద్ద ఎక్కువ సిరీస్లు కూడా కావు. అండ్ మనకి నెంబర్ 3 కూడా స్లాట్ అయిన ఎవరు లేరు, అండ్ నెంబర్ 6 కూడా ఎవరు అనుకోవట్లేదు. ఫస్ట్ టెస్ట్లో నెంబర్ 3 ఏమో సుందర్ని అనుకున్నారు, ఇప్పుడు అదే సెకండ్ టెస్ట్కి వస్తే ఆయన మళ్ళీ నెంబర్ 6లో పంపించారు. సో యాక్చువల్లీ ఇదే సేమ్ మనకి ఆల్రెడీ 2011-12 కూడా జరిగింది. అప్పుడు ఎవరెవరు సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ రిటైర్మెంట్ స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా యాక్చువల్లీ అది కూడా మనకి ఒక ట్రాన్సిషన్ టైం లాంటిది. అప్పటికే కొత్తగా శిఖర్ ధవన్ వచ్చాయి, మురళీ విజయ్ మనకు ఓపెనర్లు అయ్యి ఉండే. అప్పటికి విరాట్ కోహ్లీ ఇంకా సెకండ్ డౌన్ బ్యాట్స్మెనా లేకుండా పుజారా ఫస్ట్ డౌన్ బ్యాట్స్మెనా, రహానే వీళ్ళందరూ అప్పుడు ట్రాన్సిషన్ టైంలో వచ్చారు. బట్ అప్పుడు ట్రాన్సిషన్ టైంకి ఇప్పుడు ట్రాన్సిషన్ టైం డిఫరెన్స్ నేనేం అనుకుంటున్నాను అంటే అప్పుడు ట్రాన్సిషన్ టైంలో అదే టాప్ 6 బ్యాట్స్మెన్ ధోని ప్రతి మ్యాచ్ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అదే టీంని మనం కంటిన్యూగా అది హోమ్లో జరిగినా ఒక బయట కంట్రీలో జరిగినా కూడా ఖచ్చితంగా అదే 6ని ధోని పెట్టుకుని వచ్చాడు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఇండియాలో అంటే మనకి ఇప్పుడు ప్లేయింగ్లోని ప్లేస్ ఉంటుందా లేదా అని ఒక భయంతో ఆడుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాట్స్మెన్కి ఇదే నీ ప్లేస్ అని ఒక స్ట్రాంగ్ ఒక బ్యాట్స్మెన్కి ఒక క్లారిటీ లేదు, ఎవరు ఏ డౌన్లో ఆడుతారో తెలియదు. ఫ్లెక్సిబిలిటీ అనే పేరుతో ఇది వన్-డే మ్యాచ్, T20 మ్యాచ్ కాదు ఫ్లెక్సిబిలిటీ కోసం. ఇది ఒక టెస్ట్ సిరీస్ నువ్వు తీసుకున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది కాకుండా ఇప్పుడు నీకు ఫస్ట్ డౌన్లో వచ్చి ఏ బ్యాట్స్మెన్ ఆడగలడు, లేదా నీకు 6 డౌన్ వచ్చినప్పుడు ఏ బ్యాట్స్మెన్ ఆడాలి, 4 డౌన్ వచ్చినప్పుడు ఏ బ్యాట్స్మెన్ వచ్చి ఆడలేదో క్లారిటీ ఉండాలి యాక్చువల్ గంభీర్కి. బట్ ఇది ఎందుకో లేదు అని నా ఫీలింగ్. అండ్ ఈ సిరీస్లో నిజంగా ఏం జరిగిందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుదర్శన్ మీరు నెంబర్ 3 అనుకుంటున్నారు, ఎందుకంటే మీకు పుజారా ప్లేస్ ఎవరు లేరు. సో నీకు లెఫ్ట్ హ్యాండర్ కావాలి అండ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల బ్యాట్స్మెన్ కావాలనుకున్నాం, సుదర్శన్ కావాలనుకున్నారు. సుదర్శన్ కావాలనుకున్న మీరు సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు మీరు సుదర్శన్కి ఫస్ట్ టెస్ట్ కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఫస్ట్ టెస్ట్లో మీరు సుందర్ని మేము ఫస్ట్ డౌన్ అనుకోని ఇప్పుడు సెకండ్ టెస్ట్కి వచ్చేసరికి లేదు, మాకు సుందర్ కన్వీనియంట్ లేదు, ఇప్పుడు మాకు సాయి సుదర్శన్ కావాలని సెకండ్ టెస్ట్ మీరు సాయి సుదర్శన్కి ఇప్పుడు ఫస్ట్ డౌన్ నుంచి ఆడిపించారు, ఏమైంది, ఏం పెద్ద యూస్ లేదు. ఇదే విషయంలో మీకు సుదర్శన్ జరిగింది. అండ్ నేను ఇక్కడ ఏ బ్యాట్స్మెన్ సపోర్ట్ చేసి మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆడాలి, బట్ వాళ్ళకంటూ ఒక రోల్ క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్కి సెకండ్ టెస్ట్కి మనం కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు అక్షర్ పటేల్ ఎందుకు తీసుకొచ్చారు, ఒక ఆల్రౌండర్ ప్లేయర్స్ అని అక్షర్ పటేల్ తీసుకొచ్చారు. మరి అదే సెకండ్ టెస్ట్ మీరు అక్షర్ పటేల్ గేజ్ కదా, మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చారు. అదే ఇండియన్ సాయిల్ ఆడుతున్నారు, ఇండియన్ సాయిల్ అదే మీకు ఆల్రౌండర్ కావాలన్నప్పుడు మీకు ఇక్కడేం నితీష్ రెడ్డికి మీరేం ఎక్కువ ఓవర్లు ఇచ్చి బౌలింగ్ కూడా అయిపోలేదు. ఆయన ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 ఓవర్లు వేసినట్టు ఉన్నాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 4-5 ఓవర్లు వేసినాడు. ఇదే 5 ఓవర్లో 4 ఓవర్లు ఇచ్చి మీరు ఒక నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ ఆడించబోదు, ప్యూర్ బ్యాట్స్మెన్ ఆడిపించుకోవచ్చు కదా. అండ్ మీకు ఒక టెస్ట్ క్రికెట్లో 2 కీపర్లు ఎందుకు? మీకు ఆల్రెడీ ధ్రువ్ కీపర్ ఉన్నాడు, మీకు ఆల్రెడీ రిషబ్ పంత్ మీరు కీపర్కి ఆల్రెడీ ఫిక్స్ అయినాడు, మరి ధ్రువ్ జురేల్కి అవకాశం ఎందుకు? మీకు ధ్రువ్ జురేల్కి ఒకవేళ లేదు నువ్వు కీపర్ కాదు, నీకు ఓన్లీ ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడిపించినప్పుడు ప్యూర్ బ్యాట్స్మెన్ ఏ రోలో క్లారిటీ ఇవ్వాలి. అండ్ మనకు ఒక స్పిన్నర్కి ఒక క్లారిటీ లేదు. ఒక మ్యాచ్ మీరు అక్షర్ పటేల్ ఆడిపిస్తారు, ఒక మ్యాచ్ మీరు తీసుకొచ్చి నితీష్ కుమార్ ఆడిపిస్తారు. అండ్ వాషింగ్టన్ సుందర్ని మీరు ఆల్రెడీ అశ్విన్ ప్లేస్లో మీరు ఖచ్చితంగా స్పిన్నర్ రోల్ ఇచ్చినారా, లేకుంటే ఆయన బ్యాట్స్మెన్ అనుకుంటున్నారా, లేదా ఆల్రౌండ్ అనుకుంటున్నారు. సరే ఒకవేళ మీరు అశ్విన్ ప్లేస్లో మీకు ఒక రీప్లేస్ చేయాలని మీరు సుందర్కి ఇచ్చినప్పుడు సుందర్ మీకు ఫస్ట్ టెస్ట్లో ఎన్నో ఓవర్లు వేసాడు, నాకు తెలిసి ఫస్ట్ టెస్ట్ 4 ఓవర్లో 5 ఓవర్లు వేసాడు నాకు తెలిసినంత వరకు. మీరు ఒక ప్లేయర్కి ఒక డెసిగ్నేట్ రోల్ ఇవ్వడం లేదు, ఎవరు ఎక్కడ ఆడాలో అర్థం కావడం లేదు. నాకు అడిగిన తర్వాత మీకంటూ ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు జైస్వాల్ని కేఎల్ రాహుల్ని మీరు ఓపెనర్లు అనుకున్నారు, మీకంటూ ఒక థర్డ్ ప్లేస్, మీకు ఇప్పుడు ఫస్ట్ డౌన్ ఎవరు ఆడే క్లారిటీ లేదు. ఇప్పుడు గిల్లే అయినప్పుడు మీకు సెకండ్ ప్లేస్, మీకు అసలు సెకండ్ డౌన్ ఎవరు ఆడిపోయాలో మీకు అర్థం కావడం లేదు. ఒక మ్యాచ్ ధ్రువ్ జురేల్ వచ్చాడు, ఒకసారి రిషబ్ పంత్ ఇప్పుడు ఒకవేళ వికెట్లు పడితే రిషబ్ పంత్ ముందుకు వస్తాడు, లేదా జడేజాని తీసుకొచ్చాడు. ఇది ఫ్లెక్సిబిలిటీ కాదు. మరి ఫ్లెక్సిబిలిటీ అన్నమాట T20లో వన్డే క్రికెట్లో ఆడుకోవడంలో తప్పు పట్టింది, ఎందుకంటే T20లో వన్డేలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి, బట్ టెస్ట్ క్రికెట్లో ఫ్లెక్సిబిలిటీ అనే మాట చాలా తప్పు. ఇప్పుడు మనం ఇండియాలో ఆడుతున్నప్పుడు మన స్పిన్నింగ్ కండిషన్లో మన స్పిన్నర్ల మీద ఆడలేనప్పుడు ఇలా మనం వైట్ వాష్ అయిపోయి ఇట్లా
అంటే మనం ఇప్పుడేం మన పెద్ద పెద్ద టీంలతో ఓడిపోయినా న్యూజిలాండ్కి వెళ్ళి న్యూజిలాండ్ మీద డిఫెక్ట్ అయ్యి అట్లీస్ట్ 1-1 టెస్ట్ సిరీస్ అయితే ఓకే. బట్ న్యూజిలాండ్ వెళ్ళి ఇండియాకి వచ్చి 3-0 టెస్ట్ సిరీస్ మనం ఫెయిల్ అవడం అనేది చాలా చాలా పెద్ద, అంటే అది తీసుకోవాలే విషయం కదా యాక్చువల్లీ. అండ్ నాకు ఎందుకో గంభీర్ మనకి టీ20కి వన్డేలకి చేసినంత పెద్ద కోచింగ్ స్టాఫ్ ఏం దీనిలో చేయట్లేదు అనిపిస్తుంది. అండ్ ఇది ఓన్లీ గంభీర్కి మాత్రం కదా, బ్యాటింగ్ కోచ్ ఉన్నాడు, మనకు బౌలింగ్ కోచ్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడుకోగలరు. అండ్ నాకు తెలిసినందుకు ఓన్లీ ఐపీఎల్ స్టార్స్ అనే కదా, బట్ వీళ్ళు కూడా రంజీ ఆడే వచ్చారు, రంజీ ఆట ఆడలేదు అనట్లేదు. బట్ మేబీ ఒక రంజీ ట్రోఫీ ఆడేటోళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వడం కానీ, లేదు వీళ్ళనే సపరేట్గా ఒక 6 months 7 months ఏమైనా ఎన్సీలో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఓన్లీ టెస్ట్ క్రికెట్ మీద ఆడాలి, మీకు వన్డే క్రికెట్కి టీ20 ఛాన్స్ లేదు, సో మీరు అట్లీస్ట్ 6-7 months ఎక్కడ ట్రైన్ అయ్యి, అంటే వాళ్ళకంటూ వాళ్ళు పిచ్చులు వేసి స్పిన్ ట్రాక్లు వేయండి, లేదా పేస్ ఇచ్చిన పేస్ ట్రాక్లు ఇచ్చి ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సి. ఇప్పుడు మీకు సాయి సుదర్శన్ మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ డౌన్ ఆడిపియాలి, మాకు ఖచ్చితంగా మా పుజారా ప్లేస్లో మాకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలి, ఎవరైతే లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారన్నప్పుడు మీరు 6 months ట్రైనింగ్ చేయండి ఖచ్చితంగా. సాయి సుదర్శన్ పెట్టుకొని సాయి సుదర్శన్కి అదే లాంగ్ రోప్ ఇచ్చి, స్కోర్ చేసినా చేయకుండా ఒక లాంగ్ రోప్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 10-12 టెస్ట్ మ్యాచ్ ఇచ్చిన అనుకోండి, అట్లీస్ట్ ఆయనకి కన్వీనియంట్ వస్తుంది ఖచ్చితంగా. ఆయన ఖచ్చితంగా మనకు లాంగ్ రన్ ఇస్తారని నాకైతే నమ్మకం ఉంది. అండ్ అట్లీస్ట్ మీరు నితీష్ కుమార్ రెడ్డి కూడా అదే చెప్పాల్సి, నీకు ఒకవేళ టెస్ట్ క్రికెట్ నీకు ఇస్తున్నాం, నువ్వు ఖచ్చితంగా ఇండియాలో నువ్వు అదే ఏషియన్ కంట్రీస్ కాకుండా బయట కంట్రీస్లో ఆడించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే నితీష్ కుమార్ రెడ్డితో బౌలింగ్ అయిపోయారు. మీరు నితీష్ కుమార్ రెడ్డి 4 ఓవర్లు బౌలింగ్ ఇచ్చి 5 ఓవర్లు బౌలింగ్ ఇచ్చి ఆయనకి అదే లో ఆఫ్ మీరు యాక్చువల్లీ బౌలర్గా తీసుకున్నప్పుడు ఆయన 4 ఓవర్లు 5 ఓవర్లు ఇచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ చాలా తగ్గుతుంది. అంత కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు మళ్ళీ మీరు బ్యాటింగ్ లైన్ రన్స్ కొట్టాలంటే రన్స్ కొట్టలేరు. ముందే కాన్ఫిడెన్స్ తగ్గి ఉంటుంది, బౌలింగ్ లేదు అది లేదని, మళ్ళీ అదే బ్యాటింగ్లో ఖచ్చితంగా ఉంటుంది. అదే ర్యాష్ షాట్స్ ఆయన ఆడుతున్నాడు. సో అట్లీస్ట్ మీరు ముందుగా చెప్పుకోవాలి, ఇది నీ రోల్, నీ బ్యాటర్స్ మాకు 2 రన్లు రావాలి, లేదు మీ దగ్గర నుంచి మాకు ఇన్ని బాల్స్ నువ్వు కనీసం డాట్ చేసి ఉన్నట్టు, లేదా డే అనేది వాటి అలా ప్రొలాంగ్ చేయాలి, ఏదో ఒకటి చెప్పుకోగలగాలి. సో ఇది ఖచ్చితంగా నాకు తెలిసినందుకు నెక్స్ట్ మనకు 7-8 months ఏ టెస్ట్ క్రికెట్ లేదు. సో మేబీ గిల్ కూడా వస్తాడు కాబట్టి నెక్స్ట్ టెస్ట్ సిరీస్కి. అండ్ మన నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా శ్రీలంకలో ఉంటుంది. శ్రీలంకలో ఖచ్చితంగా వాళ్ళు 120% మంచి స్పిన్నింగ్ ట్రాక్ ఇస్తారు. సో ఇదే బ్యాటింగ్ అని మన స్పిన్నింగ్ ట్రాక్ కానీ ఖచ్చితంగా మన శ్రీలంక వెళ్ళి ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ గెలిచడం అనేది చాలా కష్టం అండ్ ఇంపాసిబుల్ టాస్క్ కూడా జరుగుతుంది. ఎందుకంటే అదే ఇక్కడ స్పిన్నింగ్ ట్రాక్ ఆడినప్పుడు అక్కడ పోయి మన స్పిన్నింగ్ ట్రాక్ ఆడడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. సో మేబీ ఇవన్నీ పెట్టుకొని అండ్ గంభీర్ కూడా కాస్త ఆలోచించి మీరు ఏ ప్లేయర్కి అయితే ఖచ్చితంగా నెక్స్ట్ టెస్ట్లో ఆడించాలనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా లాంగ్ రన్ ఇచ్చి వాళ్ళకంటూ ఒక అట్లీస్ట్ ఒక 6 months 5 months గైడ్, 6-5 months ఏమైనా కోచింగ్లో పెట్టి ట్రైనింగ్ పెట్టి ఇది మన టెస్ట్ అనుకుంటాం, ఇది మన నెక్స్ట్ మన 6-7 months మన ఎక్కడ మనం ఉండాలనుకున్న క్లారిటీ ఖచ్చితంగా గంభీర్కి ఉండాలి, గంభీర్తో పాటు క్యాప్టెన్కి ఉండాలి. అండ్ ఇది ఖచ్చితంగా ప్లేయర్స్ కూడా ఇన్సిస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం టెస్ట్ క్రికెట్ ఉంటుంది. లేదనుకుంటే ఇదే దాంతో ఆడితే మాత్రం ఈ డబ్ల్యూటీసీ మీద నాకు అట్లీస్ట్ ఏ హోప్ లేదు, బికాస్ ఆల్రెడీ మనం ఓడిపోయినాం. అండ్ నెక్స్ట్ మనం పోయి న్యూజిలాండ్ పోయి గెలిచేది, శ్రీలంక పోయి గెలిచేది నాకు అంత పెద్ద నమ్మకం లేదు. బికాజ్ ఈ టెస్ట్ టీమ్స్ నాకు తెలిసినంత వరకు మన ఖచ్చితంగా జడేజా ప్లేస్లో కూడా జడేజా మహాయితీ డబ్ల్యూటీసీకి ఉంటాడు. సో నెక్స్ట్ డబ్ల్యూటీసీకి మనం జడేజా ఉంటాడు లేదని కూడా క్లారిటీ లేదు. సో కుల్దీప్ యాదవ్ కోసం వస్తే మీరు కుల్దీప్ యాదవ్ని ఖచ్చితంగా మీరు టెస్ట్లో ఆడించాలన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరికైనా మీరు టెస్ట్ మ్యాచ్లో ఆడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రాంగ్ రన్ ఇస్తేనే టెస్ట్ మ్యాచ్లో జరిగేది. ఇదేం వన్డే టీ20 కాదు, ఒక మ్యాచ్ ఇచ్చి 2 మ్యాచ్లు వేయకపోవడం అనేది చాలా నాకేం 1-2 మ్యాచ్లు టెస్ట్ మ్యాచ్లు ఇచ్చి వీళ్ళు ఆడట్లేదు అనేది మన అనడం చాలా తప్పు. కాబట్టి టెస్ట్లో ఖచ్చితంగా లాంగ్ రన్ ఇచ్చి లాంగ్ టైం ఇస్తేనే ఎవరికైనా ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ బుమ్రా కూడా నాకు తెలిసినందుకు బుమ్రా మనం ఆపరేషన్ అయినాక బౌన్సర్లు కూడా పెద్దగా వేయడం లేదు. సో మేబీ ఎవరైనా షార్ట్ పిచ్ లెంత్ కానీ గుడ్ లెంత్ బౌలింగ్ వేసే బౌన్సర్లు వేసే బౌలర్ కూడా కావాలి. ఖచ్చితంగా ప్రసిద్ధ కృష్ణాన్ని కూడా తీసుకోవాలి మంచిదని నేను ఫీల్ అవుతున్నా. సో మేబీ చూద్దాం, నెక్స్ట్ 6-7 months టైం ఉంది కాబట్టి నెక్స్ట్ టెస్ట్ ఎట్లా ఆడతారో. సో మీరేమనుకున్నారో కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.